హాయ్ అండి. అన్నం మిగిలినప్పుడు ఎంతో టేస్టీగా ఉండే అన్నం తాలింపు ఇలా చెయ్యండి. ఇది హెల్తీగా ఉండడమే కాకుండా చాలా క్విక్‌గా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, పోపు దినుసులు వేసి వేయించుకోండి. అందులోనే గుప్పెడు పల్లీలు, 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకున్నాక సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించుకొని, మీ రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇందులో 1 కప్పు ఉడికించిన అన్నాన్ని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాలు కలుపుతూ వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అన్నం తాలింపు రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.